అవర్ ఛానల్. ఓటింగ్ పోల్స్ లేటెస్ట్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి అన్నది వీడియోలో చూద్దాము. ఆల్రెడీ మనం నైట్ ఓపెనింగ్ ట్రెండ్స్ చూసుకున్నాము. అప్పటికి ఇప్పటికి చేంజెస్ ఎవరెవరి విషయాల్లో వచ్చాయంటే ఫ్లోరా, దివ్య, రీతు వీళ్ళ ముగ్గురు ఓటింగ్ కొంచెం చేంజ్ అయిందనమాట. చేంజ్ అవడానికి కూడా రీజన్ సింపుల్. ఆ నామినేషన్స్ లో ఒకటేమో రీతుకు అన్యాయం జరిగిందని, రెండు దివ్య ఖచ్చితంగా ఆ ఫైటింగ్ స్పిరిట్ కానీ అవతల వాళ్ళతో వనక్కుండా మాట్లాడడం కానీ మేబీ నచ్చుంటది. సో ఒకసారి వరుసగా ఎవరెవరు ఓటింగ్ ఎలా ఉందో చూద్దాం. సంజన అయితే టాప్ లో దూసుకుపోతుంది. నిన్న ఓపెనింగ్ ట్రెండ్స్ లోనూ అలా ఉంది, ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్స్ లో కూడా ఇలాగే ఉంది. ఏకంగా 25% ఓట్లు పడుతున్నాయి. సో కొంచెం నోటి దూర్స్ కూడా తగ్గించుకుంటే తనకి ఇంకా ఓట్లు పడతాయని అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ప్లేస్ లో ఫ్లోరా ఉంది. ఆవిడ మంచితనాన్ని నచ్చే వేస్తున్నారు. ఇదే మెయిన్ పాయింట్. ఆ మంచితనము అండ్ ఈ మధ్య కూడా కొంచెం యాక్టివ్ గా ఉంటుంది. సో అది ఫ్లోరాకి 18% ఓట్లు పడుతున్నాయి. నెక్స్ట్ దివ్యాకి 17% ఓట్లు, రీతుకి 15% ఓట్లు పడుతున్నాయి. బట్ రీతు మీద ఏదైతే నామినేషన్స్ అయ్యాయో ఆ నామినేషన్స్ లో కొంచెం జాలి వస్తుంది కొంతమందికి. ఆ జాలి వల్ల రీతుకి ఇంకొంచెం ఓటింగ్ పెరిగే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి హరీష్ గారికి 13% ఓట్లు, శ్రీజాకి 12% ఓట్లు. సో వీళ్ళలో డేంజర్ జోన్ లో ఉన్న వాళ్ళు ఎవరు అంటే ఫ్లోరా దగ్గర నుంచి సంజన తప్ప మిగిలిన వాళ్ళందరినీ ప్రస్తుతానికి డేంజర్ జోన్ లో వేయాల్సిందే. ఎందుకంటే ఈ రోజు ఇంకా మామూలు టాస్క్ కాదు. ఆ ఫిజికల్ టాస్క్ లో ఎవరైనా నెగిటివ్ అవ్వచ్చు, ఎవరైనా పాజిటివ్ అవ్వచ్చు. సో పాజిటివ్ అయ్యే వాళ్ళ ఓటింగ్ పెరుగుతుంది, నెగిటివ్ అయిన వాళ్ళ ఓటింగ్ తగ్గుతుంది. వీళ్ళ నలుగురిలో సంజన అయితే సేఫ్ ఈ వారం, నో డౌట్. తనకంటూ ఒక ఓటు బ్యాంక్ ఉంది, ఓట్లు బాగా పడుతున్నాయి. సో మిగిలిన వాళ్ళకి మాత్రం వీళ్ళ నలుగురు, ఎంతమంది, 5 ఫ్లోరా, దివ్య, రీతు, హరీష్, శ్రీజ వీళ్ళందరూ కూడా రేపటి నుంచి ఏవైతే కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్లు ఆడతారో దాన్ని బట్టి వాళ్ళ ఓటింగ్ మారుతూ ఉంటుంది. డేంజర్ జోన్స్ కింద నుంచి పైకి మారుతూ ఉంటారు. బట్ ఈ 1% డిఫరెన్స్ ఉంది చూడండి, అది నథింగ్ అసలు. సో ప్రస్తుతానికి వీళ్ళ 5గురిని కూడా డేంజర్ జోన్ లో వేద్దాం. అలాగే మీరు మీ ఓటు ఎవరికి వేస్తున్నారు అన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి. మళ్ళీ రేపు కానీ లేదా ఈవినింగ్ కానీ లేటెస్ట్ ఓటింగ్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయన్నది మాట్లాడుకుందాం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. అటువైపు